హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు మనం ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు సరే విశ్లేషిద్దాం. ముందుగా దిశ దినపత్రికలో మనం చూసుకున్నట్లయితే 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పక్కా, అంచనా వ్యయాన్ని తేల్చండి, యాక్షన్ ప్లాన్ రూపొందించండి, నిధుల సమీకరణపై రోడ్ మ్యాప్ను రెడీ చేయండి, లబ్ధిదారుల ఎంపికలో సమస్యలు ఉండొద్దు, కట్ ఆఫ్ డేట్ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ తలెత్తొద్దు, అవసరమైన విధి విధానాలు సిద్ధం చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆఫీసర్లతో సమావేశం, బ్యాంకులు పిఏసిఎస్ రుణాలపై ఆరా. ఇది మనం చూసుకున్నట్లయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గత ఎన్నికల్లో తను ఒట్టేసి చెప్పిన ఈ యొక్క 15 ఆగస్టు కల్లా ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అన్న దానికి కట్టుబడి ఉండి నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం స్పీడప్ చేసిందన్న వార్తలు మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క రుణమాఫీని ఎవరెవరికి ఇవ్వాలి, ఎలాంటి లబ్ధిదారులకు ఇవ్వాలి అన్న దానిపైన కూడా నిన్న కూలంకషంగా మనకు బాగా చర్చ జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా 15వ తారీఖు లోపల, ఆగస్టు 15 లోపల ఈ రుణమాఫీ చేయాలి. ఎందుకంటే ఈ యొక్క రుణమాఫీ ప్రకటించినప్పుడు ఈ యొక్క తను షరతు నేను దేవుని పైన ఒట్టేస్తున్నా అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు మీరు 15 ఆగస్టు కల్లా చేయకుంటే మీరు చేయరు, చూడండి నేను కావాలంటే రాజీనామా కూడా చేస్తాను, మీరు చేస్తే ఇంకా నేను రాజీనామా చేస్తాను అన్న పత్రాన్ని కూడా సమర్పించింది ఆ రోజు మనం చూసుకోవచ్చు గతంలో. అయితే దాన్ని కూడా వీళ్ళు దృష్టిలో తీసుకొని ఈ యొక్క రుణమాఫీని చాలా స్పీడప్ చేయాలి, తర్వాత హరీష్ రావు కూడా 15 తర్వాత రాజీనామా చేయాలన్న అంశాన్ని కూడా నిన్న లేవనెత్తినట్టు తెలిసిందనమాట. అయితే ఈ యొక్క రుణమాఫీలో ముఖ్యంగా చాలామంది ఏంటంటే పిఎస్సిఎస్లలో మార్టిగేజ్ చేసి కూడా గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకంటే ముందు కూడా ఉన్న చాలా మంది మార్టిగేజ్ లోన్లు కూడా పిఎస్సిఎస్ చాలా మందికి ఇన్కంప్లీట్ ఉన్నాయి. కొన్ని మార్టిగేజ్ లోన్ కూడా వ్యవసాయం కోసమే డబ్బులు ఎక్కువ వస్తాయని మార్టిగేజ్ లోన్లు తీసుకున్న వాళ్ళు కూడా తామకు కూడా ఈ యొక్క మాఫీని వర్తింప చేయాలని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్న దృశ్య ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు చేస్తుందో మనం ఒకసారి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఏది ఏమైనప్పటికీ 15వ తారీఖు ఖచ్చితంగా రుణమాఫీ జరుగుతుందని మనము ఆశాభావం వ్యక్తం చేయొచ్చు, ఎందుకంటే చాలా స్పీడప్ అయిపోయింది అనమాట. ఇక కొత్త పాఠశాలలు నెలకొల్పుతాం, సింగిల్ టీచర్ల స్కూలు క్యాంటీన్లు, త్వరలో 11,000 టీచర్ల పోస్టులు భర్తీ, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి సిలబస్ను మారుస్తాం. సీఎం నిన్న 10వ తరగతి విద్యార్థులు 10కి 10 జీపీఏ పొందిన విద్యార్థులకు నిన్న చాలా మందికి సత్కారం చేస్తూ సింగిల్ టీచర్లు ఉన్న పాఠశాలను నేను ఎప్పటికీ తీసేయను, ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి సర్కార్ బడి నుంచి నేను పైకి వచ్చిన వాడిని కాబట్టి ఖచ్చితంగా 80% సింగిల్ టీచర్లు ఉన్న స్కూళ్ళను తీసేయను. తర్వాత సింగిల్ స్కూల్లో కూడా క్యాంటీన్లు పెడతాము. ఆ తర్వాత త్వరలోనే 11,000 టీచర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ అన్న వార్తను మనం చూసుకోవచ్చు. విద్యా కమిషన్ ఏర్పాటు చేసి సిలబస్ను కూడా ఈసారి చేంజ్ అయ్యే పరిస్థితులు, అంటే ఈసారి ఒకవేళ ప్రవేశపెట్టినా వచ్చే సంవత్సరం వరకు కూడా ఇక సిలబస్ను చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి నా సీఎం గారు ప్రకటించింది మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక కులగణన కసరత్తు షురు, సర్వే తీరుపై నిపుణుల్లో బీసీ కమిషన్ భేటీ, విధి విధానాల ఖరారుకు మేధావుల అభిప్రాయాలు ప్రతిపాదనకు ఇచ్చిన పీపుల్స్ కమిటీ. నిన్న బీసీ కమిషన్ ఈ కులగణనను ఎలా చేయాలి ఏందని ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో ఏ విధంగా చేస్తే ఉంటుంది సర్వే అన్న అంశాలపై నిన్న ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నిన్న దానిపైన కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నట్లు మనకు వార్తలు చూసుకోవచ్చు అనమాట. ఇక సీఎం ఛాంబర్లో వాస్తు మార్పు, ఈస్ట్ ఫేస్ నుంచి నార్త్ ఫేస్కి చేంజ్, కొత్త ఫాల్ సీలింగ్, డోర్లు కిటికీల రంగులు. ఇందుకే సెక్రటరియట్ అవతల సీఎం రివ్యూలు. బయోమెట్రిక్ అటెండెన్స్, సచివాలయంలో సీఎం నుంచి అటెండర్ వరకు అంతర్రాష్ట్రంగా వ్యాప్తంగా అమలు, ప్రభుత్వ సిబ్బందుల జవాబుదారం పెంచేందుకు. నిజంగా ఈ విషయం అయితే మనం చాలా గర్వించదగ్గ విషయం, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క కార్పొరేట్ సెక్టర్లలో కానీ సెమీ ఎంటర్ప్రైజెస్లలో కూడా ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ ఉంది. ఎక్కడంటే ఆఫీస్కు మనం ముందు వచ్చేటప్పుడు ఫింగర్ చేస్తే మనం ఏ టైంకి వచ్చింది అనేది తెలుస్తుంది, మనం ఎప్పుడు వచ్చినాం అనేది తెలుస్తుంది, ఎప్పుడు పోతున్నాం అన్న సంగతి కూడా తెలుస్తుంది. అది కూడా ప్రభుత్వ సచివాలయంలో సీఎం నుంచి అటెండర్ వరకు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు అన్నది ఇది చాలా చాలా గర్వించదగ్గ విషయం. ఇది చాలా మంచి అభిప్రాయం అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఎంప్లాయీ ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు ఒక జవాబుదారం అనేది ఉంటుందని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇది మాత్రం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇక నిన్న కేంద్ర కేబినెట్ విస్తరణ తర్వాత ఏ శాఖలు అన్న దాన్ని కూడా నిన్న కేటాయించడం జరిగింది. దానికి
కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా నిన్న తెలంగాణ నుంచి ఈ యొక్క 2 పదవులు వచ్చాయన్నమాట. దాన్ని మనం చూసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం, పెమిసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు, శ్రీనివాస్ వర్మకు ఉక్కు పరిశ్రమల సహాయ మంత్రిగా నిన్న ఈ యొక్క కీలక పోస్టులు అంటే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో వారి యొక్క శాఖలను నిన్న బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేటాయించింది మనం చూసుకోవచ్చు అనమాట. ఇక రాష్ట్రంలో అధికారం మాదే, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతాం, రాష్ట్ర అధ్యక్ష పదవిపై హైకమాండ్ నిర్ణయం. ఢిల్లీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అమిత్ షాతో భేటీ, 2-3 రోజుల్లో బిగ్ డిసిషన్ అన్న వార్తను మనము విస్తృతంగా దిశ దినపత్రికలు చూసుకోవచ్చు. నిన్న మా మల్కాజ్గిరి పార్లమెంట్ ఈటల రాజేందర్ నిన్న అమిత్ షా తోటి వెళ్ళి హృదయపూర్వకంగా కలవడం జరిగిందనమాట, మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందనమాట. దానిలో ఇక కొత్త డిసిషన్స్ వస్తాయి. 2028లో ఖచ్చితంగా మా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వస్తుందన్న ఇది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అయితే ఇది ఈ విధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈటల రాజేందర్ను ఎన్నుకోవడానికి కూడా కసరత్తు మొదలైందనేది కూడా మనకు సూచనలు వస్తున్న సందర్భం అన్నమాట. ఇది చూడండి, స్వర్గసీమలో రియల్ మోసం, చెరుకుపల్లిలో 372 ప్లాట్లతో వెంచర్, వరదలా ప్రవహించే కాల్వాను కబ్జా చేసిన సుకేతన సంస్థ, చేతివాటంతో సరిపెట్టుకుని వదిలేసిన అధికారులు, పర్మిషన్ లేకుండా ప్లాట్ల విక్రయాలు, గజానికి 10,000 అంటూ జనాలకు బోరిడి, ఫామ్ ల్యాండ్తో సర్కారు ఆదాయానికి గండి. ఇది రంగారెడ్డి జిల్లా కొందూరుకు మండలం చెరుకపల్లి గ్రామంలో సుకేతన స్వర్గసీమ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లు విక్రయిస్తున్నది. అది వచ్చేసి కాల్వాను కబ్జా చేసిన సుకేతన అని చెప్పి అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇది కాల్వాలను కబ్జా చేసేది. ఇక భూములలో ఇక చూడండి, ఈ వెంచర్ ఏర్పాటు భాగంలో కాల్వాలను, చెక్ డ్యామ్లను మింగేసింది. కాల్వాలను కబ్జా చేసిన విషయం తెలిసిన అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదని చెప్పి అన్న దిశ దినపత్రికలో మనము ఇది ఒక బ్యానర్ ఐటమ్ గా మనం ఇది చూసుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఏసీబీ కస్టడీకి రామచందర్ కళ్యాణ్, గొర్రెల స్కామ్ కేసులో విచారణకు 3 రోజుల పాటు ఎంక్వైరీ, 700 కోట్ల గోల్మాల్ పై నిజంగా గత ప్రభుత్వంలో చేసిన ఇలా ఈ యొక్క స్కామ్లు కానీ, గత ప్రభుత్వంలో ఏవైతే అవినీతికి పాల్పడిన వాటన్నిటిపైన కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీ కూడా చాలా వేగవంతం చేసింది. ఆ వేగవంతంలో మనకు ఈ గొర్రెల స్కామ్ లో ఏసీబీకి నా కస్టడీకి రామచంద్ర కళ్యాణ్ గారిని నేను పిలిచినట్టు మనకు ఈ వార్తను మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 700 కోట్ల గోల్మాల్ పై ఆరా తీస్తుంది అనమాట. ఇది మనం ఈ వార్తను మనం చూసుకోవచ్చు. ఇక కాంట్రాక్ట్ కంపెనీలకు నోటీసులు, నిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ అందులో భాగంగా ఉన్న 3 బ్యారేజీలు నిర్మించిన కాంట్రాక్ట్ సంస్థలకు జస్టిస్ పినాషి చంద్రఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్, చంద్రఘోష్ గారు ఢిల్లీ నుంచి వచ్చి కాళేశ్వరంలో పర్యటిస్తున్న సందర్భంగా ఇవన్నీ జరుగుతుంది. నోటీసులు జారీ చేసింది. ప్లానింగ్, డిజైన్, నిర్మాణ నాణ్యత, వివిధ రకాల పరీక్షల రిపోర్టు, ఖర్చు తదితర వివరాలతో విచారణ రావాలని L&T, ఆఫ్ఘాన్, నవయుగ కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు స్పష్టం చేసింది. ఇది నిజంగా ఇది 3 బ్యారేజ్ల వివరాలు కూడిన జ్యుడిషియల్ కమిషన్, టెక్నికల్, మెకానికల్, డిజైన్ల ఎంక్వైరీ స్టార్ట్. అప్పటి అధికారులను పిలిచిన జస్టిస్ పివి ఘోష్, అప్పుడు ఎవరైతే అధికారులను వాళ్ళని కూడా పిలిచారో, నాటి ఈఎస్సి మురళీధర్ పై ప్రశ్నల వర్షం, నేడు విచారణకు హాజరయ్యేలా 18 మందికి నోటీసులు ఇవ్వాలి అన్న ఆలోచన ఉంది. 18 మందిని పిలుస్తున్నట్టు మనకి కాళేశ్వరం బ్యారేజ్ లో ఎంక్వైరీ పైన మనకు వచ్చిన వార్తను మనం ఈ దిశ దినపత్రికలో చూసుకోవచ్చు. ఇక జర్నలిస్ట్ డైరీలో మనం చూసుకున్నట్లయితే బాధ్యతలు స్వీకరించిన ప్రధాని అన్న వార్తను ప్రముఖంగా వచ్చింది. ఆ తర్వాత ఇది ప్రముఖంగా వచ్చింది, బాధ్యతలు స్వీకరించిన. ట్రక్కు ఢీకొట్టిన బస్సు, 4 మృతి అన్నది అయోధ్యలో జరిగిన ఈ యొక్క ఘటనను మనకు జర్నలిస్ట్ దినపత్రికలో ప్రధానంగా వచ్చింది అనమాట. ఇక కేంద్ర మంత్రులకు అందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపినరు అన్న వార్తను కూడా మనం చూసుకోవచ్చు. చురుకుగా నైరుతి ఋతుపవనాలు పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో వర్షాలు. గత 3-4 రోజుల నుంచి కూడా ఎండ ప్రభావం తగ్గి కొంచెం చల్లబడడంతో ప్రజలందరూ కొంచెం ఆహ్లాదంగా ఉంటున్నారు. కొంచెం వేడి అనేది తగ్గిపోయింది అనమాట. ఇక నైరుతి ఋతుపవనాలు చురుకుగా మన తెలుగు రాష్ట్రాల్లో కదులుతున్న వార్తను మనం జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. ఇక సెమీ రెసిడెన్షియల్ విద్యా విధానంపై సమీక్ష, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య, 10 GPA సాధించిన విద్యార్థులు సీఎం రేవంత్ అన్న వార్తను కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది ఆ సెమీ రెసిడెన్షియల్ విద్యా విధానంపై కూడా నిన్న విద్యా విధానం పైన కూడా మంచి సమీక్ష జరిగింది. దాంట్లో కొత్త సిలబస్ను మార్చాలి, ఆ తర్వాత
ఒక సింగిల్ ఉద్యోగులు సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళను కూడా ప్రభుత్వ స్కూళ్ళను తీసేయకూడదు. సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళలో కూడా క్యాంటీన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న అంశాలపైన నిన్న సుదీర్ఘంగా చర్చ జరిగినది మనము జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు అనమాట. ఇక మనము వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే సర్కారు బడి విలువ నాకు తెలుసు, సింగిల్ టీచర్ స్కూల్ను మూసేయం సీఎం రేవంత్. ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే ఈ సింగిల్ టీచర్ను మనం చూసుకోము అన్న వార్తను మనము చూసుకోవచ్చు అనమాట. ఇక కీలక శాఖలు బీజేపీవే అన్న వార్తను కూడా మనము వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకురండి, ఏపీ తెలంగాణ కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క నిధులు తీసుకురావాలని చెప్పి అన్న వార్తను కూడా మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. ఇక ఇది ధరణి సమస్యలకు 10 రోజులు డెడ్ లైన్, ఆ లోపు పరిష్కరించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. తహసీల్దార్ ఆర్డీఓ లెవెల్లోనే వేగంగా పరిష్కరించాలని ఆర్డర్స్. లాగిన్ ఇచ్చాక ఆలస్యం చేయడం సరికాదని వాక్య అసెంబ్లీలో ధరణిపై వైట్ పేపర్ పెట్టేందుకు సర్కారు కసరత్తు. యాక్చువల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందడవ ఈ యొక్క ధరణి పైన చాలా సమస్యలు ఉన్నట్టు గుర్తించి వాటికి ప్రతి ఒక్కరి ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరితో అప్లికేషన్లు కలెక్ట్ చేసుకున్నారు. దాదాపు 1,00,000 అప్లికేషన్ల వరకు ఇవి చాలా వచ్చినట్టు ఇప్పటికీ ప్రజావాణి కార్యక్రమంలో ఈ యొక్క ధరణి పైనే అప్లికేషన్లు వస్తున్న నేపథ్యంలో నిన్న కలెక్టర్లతో కొంచెం రేవంత్ రెడ్డి గారు స్పందించి ఇంకా ఎన్ని రోజులలో ఇది కంప్లీట్ చేస్తారో మీకు లాగిన్లు ఇచ్చినాము, ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ లెవెల్ అనేది సగానికి సగం క్లియర్ అయిపోతే దీనికి ఎందుకు పెండింగ్ పెడుతున్నారు అని చెప్పి ఒక టైం డెడ్ లైన్, ఒక 10-15 రోజుల్లో ఇవన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ ధరణి పైన ఉన్నత స్థాయి సమీక్ష జరిపి చెప్పడం జరిగిందన్న వార్తను మనము వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. ఇక కీలక శాఖలు బీజేపీలోని రాజ్నాథ్కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలకు ఫైనాన్స్, గడ్కరీకి రోడ్డు రవాణా, 12 మందికి పాత పోర్ట్ఫోలియో అని చెప్పి అన్న వార్తను మనము వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ కీలకమైన పదవులు హోంశాఖ కానీ ఆర్థిక శాఖ కానీ ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే రైల్వే అండ్ హెల్త్ మినిస్ట్రీస్ కూడా ఇవన్నీ కూడా కొన్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నట్లు, రక్షణ శాఖ కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నట్లు మనకు ఈ వార్తను ప్రచురంగా వచ్చిందనమాట. ఇక ఆర్టీఏ చెక్ పోస్టులు ఎత్తివేత, అవినీతి వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ప్రత్యేక టీం లేదా పోలీసుల తనిఖీలలో అధికారులకు ప్రతిపాదనలు అన్న వార్తను మనం వెలుగు దినపత్రికలు చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆర్టీఏ చెక్ పోస్టుల దగ్గర అసలు సమస్య ఆ యొక్క వాహనాలు చెకింగ్ కంటే కూడా ఈ యొక్క లంచగొండే అవతారం ఎక్కువైపోతుందన్న నేపథ్యంలో, అవినీతి చాలా ఎక్కువైపోతుందన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా ఆలోచన చేస్తుందన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ సమీక్ష సమావేశాలకు వినియోగించుకున్న సీఎం సెక్రటరీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మార్పులు. ఇక్కడ మనకు బంజారాహిల్స్ నుంచి జూబ్లీస్కి వెళ్ళే రూట్లో పోలీస్ కమాండెంట్ ఆఫీస్ మనం చూసుకోవచ్చు అనమాట. కమాండెంట్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్కు ఉపయోగించుకోవడానికి సీఎం నిన్న అధికారులతో చెప్పినట్లు మనకు ఈ యొక్క వార్తను మనం వెలుగు దినపత్రికలు చూసుకోవచ్చు అనమాట. ఇక ఈ వార్త గత సర్కార్ అవకతవకలపై స్పీడ్గా ఎంక్వైరీలు, కాళేశ్వరం విద్యుత్ కొనుగోలుపై కమిషన్ల దూకుడు. ఈ కమిషన్లు గత ప్రభుత్వం ఏ అవకతవకల పైన పాల్పడిన దానిపై స్పీడ్ పెంచుతూ కమిషన్లపై దూకుడు పెంచారనమాట. ఒకటి గొర్రెల స్కామ్ పై ఏసీబీ ట్యాపింగ్ పై పోలీసుల విచారణ వేగవంతం, విద్యుత్ కొనుగోళ్లపై మాజీ స్పెషల్ పిఎస్ ను విచారించిన నరసింహారెడ్డి. రాష్ట్రపతి భవన్ లో యొక్క మంత్రులు ప్రధానమంత్రి స్వీకారోత్సవంలో ఎన్నికల ఈ చిత్రంలో చూసుకున్నట్లయితే ఒక పులి ఇలా తిరిగిపోయిందన్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిందనమాట. అయితే దాన్ని అదిగో పులి రాష్ట్రపతి భవన్లో వీడియో గుర్తింపు, పిల్లిగా అనుమానిస్తున్న అధికారులు సోషల్ మీడియాలో వైరల్ గా వీడియో, మంత్రులు ప్రమాణం చేస్తుండగా వెనక వెళ్తున్న జంతువు ఇది చూడండి, ఇది పిల్లే పుల అన్నది ఆలోచనలో ఉంది. అయితే ప్రభుత్వం పిల్లి అంటుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది పులిగానే అందరూ చూస్తున్నారు. సో వీళ్ళు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ పులి వచ్చిపోయిందాన్ని ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇది సోషల్ మీడియాలో నట్టిట చాలా వైరల్ గా మారిన వీడియో ఇదనమాట. ఇక మరో 3 కోట్ల ఇళ్లు ప్రధాన్ ఆవాస్ యోజన కింద నిర్మాణం, గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం. కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయం. ఇది మధ్యతరగతి తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన
సొంత ఇంటి కళ నిర్మాణం కోసం 3 కోట్ల ఇళ్లను మేము ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం చేసి గ్రామాల పట్టణాల్లో మంజూరుకు ఆమోదం చేస్తున్నట్టు ప్రభుత్వం, మన బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తొలి సంతకం మాత్రం కిసాన్ నిధి కింద, కిసాన్ కు సహాయం చేయాలన్న నిధి కింద, పిఎం కిసాన్ నిధి కింద మనకు మొదటి సంతకం చేసినట్టు కూడా ఇక వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఇది ఒక వార్తను చూసుకోండి. 25 ఎకరాల్లో వనదేవతల స్మృతివనం, సమ్మక్క సారలమ్మ ప్రాశస్తం శాసనాలతో మ్యూజియం, భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియజేసేందుకు లక్ష్యం, చిలకల గుట్ట సుందరీకరణకు భక్తులకు మరిన్ని సౌకర్యాలు, పర్యాటక ప్రాంతంగా మేడారం, గిరిజనులకు ఉపాధి, డిపిఆర్ పై సర్కారు కసరత్తు వివరాలతో కేంద్రానికి లేఖ. ఇది చాలా అభివృద్ధి, ఇది చాలా మంచి పరిణామం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. చాలా వేల కోట్ల మంది వస్తున్నారు. అయినా చాలా మంది ఉత్తప్పుడు కూడా చాలా మంది వెళ్తూ వస్తున్నారు. అక్కడ భవిష్యత్ తరాలకు సమ్మక్క సారలమ్మ యొక్క ఆ పండుగను, ఆ ప్రాశస్తం తెలియజేయడానికి ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుకపై ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తుంది. తల్లుల జాతర విషయాలతో పాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్టను సుందరీకరించడంతో పాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు చేస్తుందన్న వార్తను మనము ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక టీస్కాప్ చైర్మన్ గా మర్నేని రవీందర్ రావు, వైస్ చైర్మన్ గా కొత్త కుర్మ సత్తయ్య, సీఎం రేవంత్, మంత్రి తుమ్మల అభినందనలు. ఈ వార్త. టీస్కాప్ చైర్మన్ గా మార్నేని రవీందర్ రావు నిన్న పదవి బాధ్యతలు తీసుకున్న దృశ్యాన్ని మనం చూసుకోవచ్చు అనమాట. ఇక బాబు ప్రమాణానికి మోడీ, అమిత్ షా తరలి వస్తున్న అతిరథ మహాలతులు అన్న వార్తను మనము ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు.